స్వార్థము ఉన్నప్పుడు వస్తుంది కక్ష. అంటే కక్ష ఎప్పుడు వస్తుంది? వాళ్ళు మనకి ఏదైనా తప్పు చేసినప్పుడు వస్తుందా? తప్పు చేయనప్పుడు వస్తుందా? చెప్పండి, చెప్పండి. తప్పు చేస్తే వస్తుంది, అవునా? వాడు నాకు వ్యతిరేకంగా ఏదో చేశాడు కాబట్టి నాలో కక్ష వస్తుంది, అవునా? నిజానికి అది ఏమనిపిస్తుంది? న్యాయం అనిపిస్తుంది, అవునా కదా? నువ్వు నాకు అప్పుడు ఇలా చేసావు కాబట్టి నేను నీకు ఇప్పుడు చేశాను, న్యాయంగా జస్టిస్ అనిపిస్తుంది. కానీ ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడు? కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీయు చేయక వినయమైన మనసు గలవాడు ఒకని కంటే ఒకడు యోగ్యుడని ఎంచుకొనవలెను. నువ్వు కక్ష చేత వృధాతిశయము చేత వాడు నాకు చేశాడు కాబట్టి నేను వాడికి చేస్తే తప్పేం కాదు, అది న్యాయమే అని నువ్వు అనుకొని నువ్వు చేయడం కరెక్ట్ కాదు. అంటే కక్ష చేత నువ్వు ఇతరులకి ప్రతిఫలము తీర్చుకోవాలి, కక్ష తీసుకోవాలి, కక్ష సాధింపు చెయ్యాలని నువ్వు అనుకోకూడదు. ఏం చెయ్యాలి? వాడు నీకు వ్యతిరేకంగా చేశాడు అని నీకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ వాడు నీకు వ్యతిరేకముగా తప్పు చేశాడని తెలిసి కూడా నువ్వు కక్ష తీసుకోకుండా నువ్వు అతని ఎదుట నిన్ను నీవు తగ్గించుకొని అతని నీకంటే గనుడని ఎంచుకో. నాకు వ్యతిరేకముగా తప్పు చేశాడు కానీ నేను అది కక్షగా మనసులో ఉంచుకోకుండా నేను అతని కంటే నన్ను నేను తగ్గించుకొని నాకంటే గనుడు, నాకంటే బెటర్, యు ఆర్ బెటర్ దెన్ మీ, నాకు నాకు వ్యతిరేకంగా తప్పు చేసినావని నేనేమనుకోవాలంట? నాకంటే గనుడు అనుకొని నేను వాడి దగ్గర తగ్గించుకోవాలంట. ఎంతమంది అలా చేస్తున్నాం చెప్పండి? హౌ మెనీ ఆఫ్ యు ఆర్ ఫాలోయింగ్ దట్? ఎంతమంది చేస్తున్నాం అలాగా? హల్లెలూయా. ఈరోజు అది సిలువకు వేయాలి. అది సిలువకు వేసి కొట్టిన వాడే శిష్యుడు. Whoever crucifies his selfishness today, he is the true disciple. అతనే నిజమైన శిష్యుడు అవుతాడు. హల్లెలూయా. కష్టంగా అనిపిస్తుందా లేదా? మొదటి పాయింట్కి అయిపోయింది మన పని. అనిపిస్తుందా లేదా? కష్టము, కానీ అది చేస్తేనే మనం శిష్యులం అవుతాం. అప్పుడే దేవుడు మనని స్వీకరిస్తాడు, మనని నమ్ముతాడు. దేవుడు పాలు తాగే బిడ్డల్ని నమ్మడు. హల్లెలూయా. ఇప్పుడు నేను ఒక పని చెప్పాలనుకోండి, అరే ఇదిగో బయట పలానా బయటకు వెళ్ళి ఏదైనా వస్తువు తీసుకురామని నేను పాలు తాగే బిడ్డలకు చెప్తానా, పెద్దలకు చెప్తానా? ఎందుకంటే వాడికి ఏం తెలియదు. దేవుడు నీకేమైనా నిన్ను నమ్మాలంటే, ఇఫ్ గాడ్ షుడ్ అలాట్ సమ్ రెస్పాన్సిబిలిటీ, దేవుడు నీకేమైనా బాధ్యతలు ఇవ్వాలని అంటే నువ్వు పాలు తాగే విశ్వాసి ఉంటే ఇవ్వడు, శిష్యుడిగా ఉంటే, ఎదిగిన శిష్యుడిగా ఉంటేనే ఇస్తాడు. ఎందుకంటే